క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ నెల 14వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యెషయా గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనం. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా సంతోషంగా జీవించాలనే కోరుకుంటాం. అయితే కుటుంబానికి సంబంధించో, సంఘానికి సంబంధించో, వ్యక్తిగత జీవితానికి సంబంధించో అనేక రకాల వేదనల వల్ల, బాధల వల్ల, కొరతల వల్ల హృదయము బరువెక్కిపోతూ ఉంటుంది. హృదయములో సంతోషము లేకుండా హృదయం అంతా కూడా వేదనతో నింపబడిన సందర్భాలు ఎన్నో మన జీవితంలో ఉంటాయి కదా. అవును ప్రియులారా, ఎముకల్లో బలము లేకపోతే, హృదయములో సంతోషము లేకపోతే బ్రతికి ఉన్నా కూడా చచ్చిన శవాలతో సమానం. అవును ప్రియులారా, హృదయము ఉల్లసించాలి, హృదయములో సంతోషం ఉండాలి, ఎముకల్లో సత్తు ఉండాలి, ఎముకలు బలంగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు చూస్తూ ఉండగానే మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎముకలు బలంగా ఉండాలని ఏమేమో ఆహార పదార్థాలు వాడుతూ ఉంటాం. హృదయం సంతోషంగా ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొంతమంది సినిమాలు చూస్తూ, కొంతమంది షికార్లు చేస్తూ, మరికొంతమంది పాపము చేస్తూ, పాపము ద్వారా కూడా సంతోషించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియులారా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా Download ShareChat.